గమనించాలి. ఇక్కడ పచ్చడి పొలం కనబడుతుంది కదా. ఇప్పుడు మీకు ప్రశ్న, ఈ పచ్చడి పొలంలో కలుపు మొక్కలు ఉంటాయా ఉండవా? ఏంటిది? ఈ పచ్చడి పొలంలో కలుపు మొక్కలు ఉంటాయా ఉండవా? ఈ ప్రశ్నకు సమాధానం తప్పకుండా ఉంటాయండి. పొలం పెరుగుతున్న ప్రతి చోట కలుపు మొక్కలు ఖచ్చితంగా ఉంటాయి. మరి మనం ఏం చేయాలి? ఆ కలుపు మొక్కలను వెతికి గుర్తించి వేరేయాలి, కలుపు మొక్కలను తీసేయాలి. ఎప్పుడైతే కలుపు మొక్కలు తీసేస్తామో ఈ పొలము చక్కగా పెరుగుతుంది, మంచి రాబడిని అందిస్తుంది, మంచి దిగుబడిని అందిస్తుంది. ఎప్పుడైతే కలుపు మొక్కల విషయం నిర్లక్ష్యం కనపరుస్తామో ఆ కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగి మంచి పొలాన్ని చంపేస్తాయి, చివరికి నష్టమే మిగులుతుంది. మన జీవితంలో కూడా కలుపు మొక్కలు లాంటి లక్షణాలు ఉంటాయండి, కలుపు మొక్కలు లాంటి ఆలోచనలు ఉంటాయండి, కలుపు మొక్కలు లాంటి మన యొక్క జీవితంలో ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనము తీసేయాలి, వెతకాలి, గుర్తించాలి, తీసేయాలి. ఎప్పుడైతే నిర్లక్ష్యం కనపరుస్తామో పొలం లాంటి మన జీవితం కూడా నష్టం గుండా వెళ్ళే ప్రమాదం ఉంది. ఇంతకీ కలుపు మొక్కలు లాంటి లక్షణాలు అంటే ఏంటి? చెడుకు సంబంధించిన ఏదైనా సరే అది కలుపు మొక్కలతో సమానం అండి. చెడు ఆలోచనలు కావచ్చు, చెడు మాటలు కావచ్చు, చెడు బుద్ధులు కావచ్చు, చెడు లక్షణాలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, ఏవైనా సరే అవి కలుపు మొక్కలు లాంటివి. మన జీవితం అనే పొలము చక్కగా పెరగాలి అని అంటే మన జీవితం అనే పొలంలో ఉన్న కలుపు మొక్కలను తీసివేయాలి. ఏమిటా మొక్కలు? అవే పాపము, పాపపు ఆలోచనలు, చెడు ఆలోచనలు. మరి ఇప్పటికైనా ముందుకు వెళ్దామా? ఆ కలుపు మొక్కలను వేరేద్దామా? దేవుని మీద ఆధారపడదామా? దేవుని సహాయాన్ని పొందుకుందామా? ఆ కలుపు మొక్కలు లాంటి చెడు అలవాట్లను, చెడు ఆలోచనలను, చెడు బుద్ధులను తీసేద్దామా? రేపటి దిన మంచి ఆశీర్వాదాన్ని పొందుకుందామా?